మాంత్రికుడు చెప్పిన విధంగానే రాము, కృష్ణ యొక్క ఆత్మ ఇద్దరూ కలిసి ఆ ఊరికి దూరంగా ఉన్న నల్లమల అడవిలోనికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అనుకున్న విధంగానే ఆ మాంత్రికుడు ఇచ్చిన ఆ 2 కత్తులను తమ వద్ద జాగ్రత్తగా పెట్టుకొని కృష్ణ భార్యతో ఇలా అంటున్నాడు: రాధా, నేను నీకు తిరిగి మరలా 1 వారం తర్వాత కనిపిస్తాం. అంతవరకు మేము ఈ ఊరిలో ఉండం. నువ్వు ఒక పని చేసి పెట్టాలి. ఈ ఊరిలోకి నల్లటి మేఘాలు వచ్చే సమయం ఆసన్నమైతే మాకు వెంటనే ఈ పావురం చేత మాకు సందేహం పంపించు అని చెప్పి కృష్ణ ఆత్మ తన చేతిలోంచి ఒక పావురాన్ని అక్కడ పెట్టింది. అది చూసిన వాళ్ళ భార్య, అలాగేనండి, కానీ జాగ్రత్త, మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని కృష్ణ భార్య చెప్పింది. వెంటనే రాము, కృష్ణ ఆత్మ ఇద్దరు 2 గుర్రాలతో ఆ ఊరిలోంచి నల్లమల అడవి వైపుకు వెళ్తూ ఉన్నారు. చుట్టూ చాలా భయంకరమైన అడవిలో వీళ్ళు ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ఏవో భూతాల అరుపులు లాంటివి వినిపిస్తున్నాయి, కానీ వీళ్ళు అవి ఏమీ పట్టించుకోకుండా వీళ్ళు ప్రయాణం ముందుకు సాగిస్తూ ఉన్నారు. ఇంతలో వీళ్ళకి ఎదురుగా ఒక సరస్సు వచ్చింది. అది దాటడానికి వీళ్ళకి చాలా భయంగా ఉంది. కానీ ఆ మాంత్రికుడు ఇచ్చిన కత్తిని బయటకు తీసి ఒక మంత్రం చెప్పించాడు. ఓం క్రీం ఖగోళ శాస్త్రం, ఓం క్రీం ప్రేతాత్మ రూపణం, ఓం క్రీం మాయా వంతెనం అని అనగానే వాళ్ళ ముందు ఉన్న నది మీద ఒక మాయా వంతెన ప్రత్యక్షమైంది. వెంటనే వాళ్ళు గుర్రాలతో సహా ఆ వంతెన దాటుకుంటూ ముందుకు సాగిపోయారు. నల్లమల అడవిలో ప్రయాణిస్తున్న రాము, కృష్ణకి కొద్ది సమయం వెళ్ళేసరికి వాళ్ళకి ఒక చిన్న గూడెం కనిపించింది. ఆ గూడెంలోనికి వాళ్ళు ఇద్దరు నెమ్మదిగా ప్రవేశించారు. ఇంతలో అక్కడ ఉన్న ఒక అడవి మనిషి వాళ్ళని గమనించి వాళ్ళకి ఎదురుగా వచ్చాడు. వచ్చి వాళ్ళతో ఇలా అంటున్నాడు: ఎవరు మీరు? మా అనుమతి లేకుండా మీరు మా గూడెంలోనికి ఎందుకు ప్రవేశించారు? చెప్పండి అని అడవి మనిషి అడగగా రాము అతనితో ఇలా అంటున్నాడు: అయ్యా, మేము పక్క ఊరు నుంచి వస్తున్నాం. అక్కడ ఒక మాంత్రికుడు మాకు ఈ 2 కత్తెలనిచ్చి ఈ యొక్క గూడెంలో ఒక భయంకరమైన రక్తపు కుండ ఉంటుందంట కదా, ఆ కుండలో ఈ కత్తెను ముంచి తీసుకురమ్మని చెప్పాడు. దీనివల్ల మా ఊరికి చాలా మేలు జరుగుతుంది. ఎంతో మంది అమాయక ప్రజలు బలైపోతున్నారు అని రాము అడవి మనిషితో చెప్పాడు. అది విన్న ఆ అడవి మనిషి, సరే, కానీ ఈరోజు ఇప్పుడు సమయం కాదు. రేపు ఉదయం మీరు మా కులదేవతను దర్శించుకున్న తర్వాత మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్తాను. మీ వల్ల మా గూడ ప్రజలకు ఎటువంటి హాని కలగకూడదు. మీరు చెప్పిన విధంగానే ఆ రక్తపు కొండ వద్దకు నేను తీసుకొని వెళ్తాను అని చెప్పాడు. చెప్పిన విధంగానే ఆ ఇద్దరు ఆ రోజు రాత్రికి ఆ గూడెంలోనే బస చేశారు. ఉదయం లేచిన తర్వాత ఆ అడవి మనిషి ఆ ఊరి నడి మధ్యలో ఉన్న ఒక భయంకరమైన దేవత విగ్రహానికి పూజలు చేస్తూ ఉన్నాడు. అది చూసి రాము, అయ్య బాబోయ్, ఈ గూడెం మనుషులు చాలా ప్రమాదకరంగా ఉన్నట్టున్నారు. కానీ వీళ్ళు ఇతరులకి హాని చేయరు. వీళ్ళకి ఎవరైనా హాని చేస్తే వాళ్ళు ఇక్కడికి తీసుకువచ్చి ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. కావున మనం చాలా జాగ్రత్తగా వచ్చిన పని చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని రాము, కృష్ణ మాట్లాడుకుంటున్నారు. పూజ అయిన తర్వాత ఆ యొక్క అడవి మనిషి, రండి, ఇప్పుడు మనం ఆ యొక్క రక్తపు కొండ వద్దకు బయలుదేరుదాం అని అడవి మనిషి రాముతో చెప్పాడు. మార్గం మధ్యలో ఆ అడవి మనిషి వీళ్ళతో ఇలా చెబుతున్నాడు: నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి. మనం వెళ్ళబోతున్న ప్రదేశం చాలా భయంకరమైన ప్రదేశం. అక్కడ ఒక భీకరమైన ఒక కోతి ఉంటుంది. ఆ కోతి చాలా భయంకరమైన కోతి. ఆ కోతి వెనకాలనే మనకు కావలసిన ఆ రక్తపు కొండ ఉంటుంది. మనం వెళ్ళిన వెంటనే ఆ కోతి మనల్ని తన చేతిలోకి తీసుకొని తనివి తీరా చూస్తూ ఉంది. ఆ సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కదలకుండా తన కంటిలోకి చూస్తూ ఉండాలి.
ఆ తరువాత ఆ కోతి మనల్ని విడిచిపెడుతుంది. మీరు ఏ మాత్రం కదిలినా, ఏ యొక్క ప్రయత్నం చేసినా ఆ కోతి మనల్ని అక్కడికక్కడే చంపి తినేస్తుంది. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం అని ఆ అడవి మనిషి రాముతో చెప్పాడు. అది విన్న రాము, సరే తప్పకుండా మీరు చెప్పినట్లే చాలా జాగ్రత్తగా ఉంటాం